నవగ్రహాలకు అధిపతి శనీశ్వరుడు. ఆయన పేరు చెప్తేనే భయపడతారు అందరూ. కానీ శని త్రయోదశి నాడు శనీశ్వరుణ్ణి భక్తితో కొలిస్తే శుభాలు నొసుకుతాడని పురాణాలు చెబుతున్నాయి. శనీశ్వరుడికి ప్రత్యేకంగా దేవాలయాలు ఉండడం అరుదు. మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ ప్రపంచ ప్రసిద్ధి శనీశ్వర ఆలయం. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో శనీశ్వరుడికి ప్రత్యేకంగా దేవాలయం ఉంది. కాకినాడకు 60 కిలోమీటర్ దూరంలో ఉంది మందేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఈ క్షేత్రంలోని శివలింగాన్ని ఆ శనీశ్వరుడే ప్రతిష్ఠించాడంట. శని త్రయోదశి అమావాస్య రోజు పూజలు చేసేందుకు భక్తులు పోటెత్తుతారు. శనిదోష నివారణకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని విశ్వసిస్తారు. కోర్టు కేసులు, రుణబాధలు కూడా ఈ దేవాలయ దర్శనంతో తీరిపోతాయని నమ్మకం. ఈ దేవాలయంలో శనిగ్రహ శాంతి కోసం తైలాభిషేకం పూజ చేయించుకుంటారు. ఆ పూజా విశేషాలన్నీ వీడియో చివరిలో చెప్తానండి. ముందు స్థల పురాణం తెలుసుకుందాం. మందపల్లి పూర్వం ఒక అరణ్యం. ఈ అటవీ ప్రాంతంలో కైటబుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని కుమారులే అశ్వత్థుడు, పిప్పలుడు. వీరిద్దరూ మారు రూపంలో ఈ అటవీ ప్రాంతంలో తపస్సు చేయడానికి వచ్చే మునులను, వేదాలను నేర్చుకోవడానికి వచ్చే వారిని చంపి తినేవారు. ఈ నేపథ్యంలో అగస్త్య మహర్షి దక్షిణ దేశ యాత్రలో భాగంగా ఈ మందపల్లి ప్రాంతానికి వస్తారు. అక్కడున్న మునులు అగస్త్య మహర్షికి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చెప్పి తమను ఆ రాక్షసుల బారి నుండి కాపాడవలసిందిగా వేడుకుంటారు. దీంతో అగస్త్య మహాముని బాగా ఆలోచించి ఇక్కడ గోదావరి తీరంలో శివుడి గురించి తపస్సు చేస్తున్న శనీశ్వరుడి దగ్గరకు మునులను తీసుకుని వెళ్తాడు. అటుపై ఆ రాక్షసులను సంహరించి తమను కాపాడవలసిందిగా మునులు వేడుకుంటారు. వీరి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించే శనీశ్వరుడు తాను ప్రస్తుతం శివుడి గురించి తపస్సు చేస్తున్నానని, తపస్సు వల్ల వచ్చిన శక్తితోనే ఆ రాక్షసులను సంహరించగలనని చెబుతాడు. దీంతో మునులు బాగా ఆలోచించి తమ తపశ్శక్తిని శనీశ్వరుడికి ధారపోస్తారు. శనీశ్వరుడు అశ్వత్థుడు, పిప్పలుడులను సంహరించడానికి అంగీకరిస్తాడు. పథకం ప్రకారం మొదట శనీశ్వరుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో, రావి చెట్టు రూపంలో ఉన్న అశ్వత్థుడి వద్దకు వెళ్తాడు. వచ్చినవాడు సాధారణ బ్రాహ్మణుడేనని భ్రమించిన అశ్వత్థుడు శనీశ్వరుణ్ణి అమాంతం మింగేస్తాడు. దీంతో శనీశ్వరుడు ఆ అశ్వత్థుడి కడుపులోకి వెళ్ళి అతని పేగులను త్రెంపేస్తాడు. దీంతో అశ్వత్థుడు విలువిల్లాడుతూ ప్రాణాలు వదిలేస్తాడు. అటుపై పిప్పలుడి వద్దకు శనీశ్వరుడు బ్రాహ్మణ యువకుడి రూపంలో వెళ్ళి తనకు వేదాలు నేర్పించవలసిందిగా కోరుతాడు. పిప్పలుడు కూడా వచ్చినవాడు సాధారణ బ్రాహ్మణుడే అని భావించి శనీశ్వరుని మింగేస్తాడు. ఇక్కడ కూడా శనీశ్వరుడు పిప్పలుడి కడుపులోకి వెళ్ళి అతని పేగులను తెంపి సంహరిస్తాడు. ఇంకా అసుర సంహారం వలన కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో ఆ శనీశ్వరుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి దానికి సోమేశ్వరుడు అని పేరు పెడతాడు. అయితే ఈ శివలింగం శనీశ్వరుడు ప్రతిష్ఠించడం వల్ల అదే పేరుతో అంటే శనీశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రుబాధ, రుణబాధ, రోగపీడతోనూ, ఏళ్నాటి శని, అర్ధాష్టమి శనితోనూ బాధపడేవారు ఈ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ తొలగిపోతాయని ప్రతీతి. శనివారం వచ్చే త్రయోదశి, మహాశివరాత్రి, అమావాస్య రోజు ఈ క్షేత్రంలో విశేష పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలోనే సప్తమాతృకులు ప్రతిష్ఠించినట్లు చెప్పే పార్వతీదేవి విగ్రహం ఉంది. అదేవిధంగా అష్టమహానాగుల్లో ఒకడైన కర్కోటకుడిచే ప్రతిష్ఠించిన శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు. అలాగే బ్రహ్మచేత ప్రతిష్ఠించబడిన బ్రహ్మేశ్వర లింగం, అటుపక్కనే గౌతమి మహర్షి ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. స్థల పురాణం తెలుసుకున్నారు కదండి. శనిగ్రహ శాంతి కోసం చేయించుకునే తైలాభిషేకం పూజ గురించి తెలుసుకుందాము. మీరు ముందుగా అక్కడికి వెళ్ళంగానే స్నానం ఆచరించాలి. అక్కడ పైప్ లైన్స్ ఉంటాయండి. ఆ పంపుల్లో మీరు స్నానం ఆచరించి అదే తడిబట్టలతో మీరు పూజ చేసుకోవాలి. తర్వాత పూజా సెట్ తీసుకోండి. పూజా సెట్ అనేవి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి 200 ఉంటుంది, ఇంకోటి 400 ఉంటుంది. రెండు ఒకటే అండి. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే 12 నెలలకి ప్రత్యేకంగా 12 కొబ్బరికాయలు ఇస్తారు పెద్ద సెట్లో. అంతకు మించి ఇంకేం డిఫరెన్స్ లేదండి. తర్వాత బ్రాహ్మణుడు మాట్లాడుకోండి. పూజ చేయించుకుంటాకి టికెట్ తీసుకోవాలండి.
మందేశ్వర స్వామివారి దగ్గర చేయించుకోవాలంటే 700, ముఖమండపం ప్రాంగణంలో చేయించుకోవాలంటే 250 రూపాయలు. అలాగే బేడు మండపం అంటే మనం ప్రదర్శనం చేసేటప్పుడు మండపాలు కనిపిస్తాయండి, అక్కడ చేయించుకోవాలంటే 175 రూపాయలు తీసుకుంటారండి. మీరు వీడియోలో చూసుంటే మీకు ఇవి కూడా డీటెయిల్గా కనిపిస్తాయి. మీరు మాట్లాడుకున్న బ్రాహ్మణుడు మీకు మొత్తం డీటెయిల్గా చెప్తారండి, ఏ దానానికి ఎంత తీసుకుంటారు, అలాగే పూజ ఏం చేయాలి అన్ని విషయాలు. ముందు మీ చేత ప్రదక్షిణలు చేపిస్తారు, ప్రదక్షిణలు అయిన తర్వాత పూజ చేయిస్తారండి. మీరు తీసుకునే సెట్లోనే మీకు ఇచ్చే దానాలు కూడా ఉంటాయి, అంటే నువ్వులు, నవధాన్యాలు, బ్లాక్ క్లాత్, మేకు, అలాగే పసుపు, కుంకుమ, బియ్యము, దీపము, అగరబత్తి, బెల్లము, ఇలాగా అన్నీ ఉంటాయండి. ఈ వీటితో మీరు పూజ చేస్తారు. ఫస్ట్ గణపతి పూజ చేస్తారు, తర్వాత శనీశ్వరికి తైలాభిషేకం చేస్తారు. అయిపోయిన తర్వాత నువ్వులు దానం ఇస్తారు, తర్వాత నవధాన్యాలు దానం ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ, నూనె బాటిల్ తీసుకుని వెళ్ళి స్వామివారిని దర్శించుకోమని పంపుతారండి. కొబ్బరికాయ ధ్వజస్తంభం దగ్గర కొట్టేసి తర్వాత స్వామివారి దగ్గర దర్శనానికి వెళ్ళిన చోట అక్కడ పైప్ ఉంటుంది ఆయిల్ పోయడానికి, అక్కడ పోసి స్వామివారిని దర్శించుకుంటాం. తర్వాత పార్వతీమాతని, అలాగే కర్కోట ప్రతిష్ఠించిన శివలింగాన్ని, బ్రహ్మ ప్రతిష్ఠించిన ఉమామహేశ్వర స్వామిని, అలాగే క్షేత్రపాలకుడైన వేణుగోపాల స్వామిని దర్శించుకుంటాము. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శనివారం అయితే అక్కడ అన్నదానం జరుగుతుందండి, అన్నం స్వీకరించి వెళ్ళమంటారు. కానీ అందరికీ ఇక్కడ ఒక సందేహం వస్తుందండి, తైలాభిషేకం అయ్యాక కంపల్సరిగా స్నానం ఆచరించి బట్టలు విడిచిపెట్టాలా అనే సందేహం వస్తుంది. ఈ సందేహమే నేను అడిగానండి. అప్పుడు పూజారి గారు ఏం చెప్పారంటే, శని భగవాన్ విగ్రహానికి మనం తైలాభిషేకం చేయలేదు, శని ప్రతిష్ఠించిన శివలింగానికి తైలాభిషేకం చేశాం కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోయిద్దని చెప్పారండి. కానీ మీకు ఏదైనా నమ్మకాలు ఉంటే కనుక మీ ఇష్టం అండి, మీరు ఎలా ఫాలో అవ్వాలనుకుంటే అలా ఫాలో అవ్వండి. దాని తర్వాత అన్నదానాన్ని స్వీకరించి రాత్రికి టిఫిన్ తీసుకోమని చెప్తారండి. ఇవండి ఆలయ స్థల పురాణం, అలాగే తైలాభిషేకం పూజ విశేషాల గురించి. ఎంతో దూరం నుంచి వచ్చే వాళ్ళ కోసం ఇంత డీటెయిల్గా వీడియో చేశానండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. దేశంలోకెల్లా ఏకైక శని ప్రతిష్ఠిత శివలింగం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.